ఈ రోజు నేను చూపించబోయే కార్ ఒక 2020 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కారు దాదాపు 67 కిలోమీటర్లు తిరిగిందండి. చాలా మంది ఇక్కడే నిర్ణయానికి వచ్చేస్తారు. 67 కిలోమీటర్లు తిరిగిందా, నచ్చిందా లేదా అని చెప్పి చూడరు. కానీ నిజంగా కిలోమీటర్లు చూసి కారు కొనడం సరైన నిర్ణయమా? మీరేమంటారు? లేదా కారు కండిషన్, సర్వీస్ హిస్టరీ, మెకానికల్ హెల్త్, ట్రాన్స్పరెన్సీ ఇవే అసలు ముఖ్యమంటారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక యూజ్డ్ కార్ కొనేటప్పుడు ఏం చూడాలి, ఒక ప్రొఫెషనల్ టీం ఎలా ఇన్స్పెక్ట్ చేస్తుంది, కస్టమర్ ఎందుకు కాన్ఫిడెంట్గా డెలివరీ తీసుకుంటాడు అని చెప్పి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ కార్ చూడడానికి ఒక కస్టమర్ అయితే వచ్చారండి. వారు ముందుగా చూసింది కలర్ కాదు, అలై వీల్స్ కూడా కాదు. మొదటి ప్రశ్న ఏమిటంటే సర్వీస్ హిస్టరీ ఎలా ఉంది, తర్వాత సింగిల్ ఓనరా లేకపోతే ఇన్సూరెన్స్ క్లియర్గా ఉందా, ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా, ఆర్సీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి అడిగారు. ఆ తర్వాత మాత్రమే కారు చుట్టూ తిరిగి బాడీ ప్యానెల్స్, గ్యాప్స్, దాని తర్వాత పెయింట్ ఫినిష్, బంపర్లు, హెడ్ లైట్స్, టైల్ గ్యాప్స్, గ్లాస్, అలై వీల్స్ అన్నీ ప్రశ్నించారనమాట. యూజ్డ్ కార్లో మొదట ఇంప్రెషన్ చాలా ముఖ్యం కదా, అందరికీ తెలిసిందే ఇది. కస్టమర్ చూసే ముందు మేము ఈ కారుపై పూర్తి టెక్నికల్ ఇన్స్పెక్షన్ చేసాము. మొదట ఇంజన్ బే, ఎక్కడైనా ఆయిల్ లీకేజ్ ఉందా లేదా అని చూశాను. కూలెంట్ లెవెల్ ఎలా ఉంది, బెల్ట్స్, హోస్ పైపులు అన్ని బాగున్నాయా లేదా, దీనిలో బ్యాటరీ అయితే కనుక కొంచెం అయితే వీక్ ఉంది. అది కస్టమర్కి నేను డెలివరీ అయిపోయిన తర్వాత చెప్పాను. ఏం జరిగిందో లాస్ట్ వరకు చూడండి. బ్యాటరీ గురించి ఒక కన్క్లూజన్ అయితే ఉంది, అది అవసరమా కాదని చెప్తాను. తర్వాత టైర్లు చెక్ చేశాను, ట్రేడ్ డెప్త్ కూడా కొలిచాము. సైడ్ వాళ్ళలో కట్స్ ఏమైనా ఉన్నాయా, అసమానంగా సో ఏదైనా డివైడ్ అయి ఉందా, అలైన్మెంట్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేశాను. బ్రేకులు, ప్యాడ్స్ డిఫరెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత డిస్క్ డిఫ్లెక్షన్, బ్రేక్ ప్యాడ్స్ ఇవంతా ఎలా ఉందో చూశాను అనమాట. వెనక కూడా ప్యానల్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, బాడీ షాప్ ఏమైనా జరిగిందా, కట్ చేశారా వెనక డిక్కీ, బాడీ పార్ట్స్ ఏమైనా అని చెప్పి డీటెయిల్గా స్టెప్నీ టైర్తో సహా అన్ని కస్టమర్కి చెప్పి చూపించాను అనమాట. కస్టమర్కి డీటెయిల్గా చెక్ చేసి చూపించానండి. దీంతో పాటుగా స్టీరింగ్ ఏమైనా శబ్దాలు వస్తున్నాయా అన్నీ పరిశీలించాము. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంది, గేర్లు మార్చేటప్పుడు స్మూత్గా ఉందా లేదా, జర్కింగ్ ఏమైనా ఉందా, స్టార్టింగ్ పొజిషన్లో ఎలా ఉంది, ఇవన్నీ చూసాము. లోపల ఇంటీరియర్, ఏసీ కూలింగ్, పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టము, స్టీరింగ్ కంట్రోల్స్, రివర్స్ కెమెరా, హారన్, వైఫర్లు, లైట్స్, ప్రతి ఫంక్షన్ టెస్ట్ చేశానండి. యూజ్డ్ కార్ అంటే కేవలం వాష్ చేసి ఇవ్వడం కాదు, కస్టమర్ రేపు ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రైవ్ చేయాలి. అందుకే అవసరమైన సర్వీసు చేసే ఇస్తామన్నమాట. సో ప్రజెంట్ ఫిల్టర్లు, ఫ్లూయిడ్స్, జనరల్ చెక్ పూర్తి చేశాను అనమాట. సో మెయిన్గా టైర్లు, బ్యాటరీ అంశాల గురించి కూడా పూర్తిగా సమాచారం కస్టమర్కి ముందుగానే ఇచ్చేసాను. ఎందుకంటే నిజం చెప్పడం వల్లే నమ్మకం అనేది వస్తుంది. ఆ నమ్మకమే యూజ్డ్ కార్ బిజినెస్లో అత్యంత విలువైన విషయం అని చెప్పి అందరూ దృష్టిలో పెట్టుకోవాలండి. దీంట్లో మెయిన్గా డెలివరీ రోజున మేము కార్ను మళ్ళీ ఒకేసారి ఫైనల్గా చెక్ చేసాము. కస్టమర్కు ప్రతి ఫీచర్ వివరించాను నేనైతే కనుక. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, హిల్ హోల్డ్ అసిస్టెన్స్ ఏంటి, సర్వీస్ ఎప్పుడు చేయించాలి, టైర్ ప్రెషర్ ఎంత ఉండాలి అని చెప్పి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసి పూర్తిగా సంతృప్తి చెందారు. చివరికి ఆయన ముఖంలో నవ్వు అయితే కనుక కనిపించింది. అదే మా పనికి అసలైన విజయం అని చెప్పి నేను గుర్తించాను అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది అంటే యూజ్ కార్ కొనేటప్పుడు ఎంత ధర ఉన్నదనేది మ్యాటర్ కాదండి. కారు నిజమైన కండిషన్, హిస్టరీ, సరైన ఇన్స్పెక్షన్, దాని తర్వాత పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యి ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. సో మీరు కూడా యూజ్ కార్ కొనేయాలనుకుంటే ఈ వీడియో చెప్పిన ప్రతి పాయింట్ మీకైతే చివరి వరకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలా సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకునే ముందు అప్డేట్స్, టెక్నికల్ అప్డేట్స్ తెలియాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.